ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నూతన వారము అని చెప్తాను నేను, ఎందుకనగా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వీక్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రభు తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బీ హ్యాపీ. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ టు యాక్సెప్ట్ విత్ యూ పీపుల్. చాలా కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనేక చింతలు ఉన్నాయి, వ్యాకులతో నిండి ఉన్నాం. బట్ డోంట్ వరీ, వీఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్. తండ్రి మనకు ఒక ప్రేమ, అత్యంత కరుణ, కటాక్షములు కలిగినటువంటి తండ్రి మనకు ఉన్నాడు. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. యాజకులవాలే యాజకుని వాలే నీకై పిలచితివి. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలచితివి. ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు మీ బంగారు పాదం చెందక మరొక వారం మీరు మాకు అనుగ్రహించి దీవించి కుటుంబాలు బారుగా నడిపించి మీ శ్వాసను మాలో ఉంచి సమస్తము సమకూర్చి జరిగించున్న గొప్ప తండ్రి, మీ బంగారు పాదంలో ముద్దుడి ప్రార్థిస్తున్నాం. మీరు మాతో సూటిగా మాట్లాడండి. మీ వాక్కులు వినుట కొరకే వచ్చున్నాం, మీ వాక్కుల కొరకే పరితపిస్తూ ఉన్నాం. మేము బలపరచబడాలి తండ్రి. మా జీవిత సాఫల్యము మీ పాదం చెంత జరిగించుకోవాలి. మీరు మాకు అనుగ్రహించిన సమస్తమును మేము పొందుకున్నట్లుగా పరమ తండ్రి మీ శక్తి చేత మమ్మలను దీవించండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మ తండ్రి సమస్తమును మీ ఆధిపత్యములోనికి తీసుకొనండి. మా మనోనేత్రములు వెలిగించండి. మా హృదయమును మీ పాదం చెంత తెరిచి మీ వాక్కులను వెంట కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గడిచిన వారము నేను ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రామిస్డ్ యూ విశ్వాసము అనే సబ్జెక్ట్ని మనం ధ్యానిస్తూ
ఈ వారం కూడా కంటిన్యూ చేస్తానని చెప్పాను. గడిచిన వారము 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానించాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలా ఇనఫ్ గా ధ్యానించాము విశ్వాసమును గురించి. ఆ రోజు విశ్వాసములోని సృజనాత్మక శక్తిని గురించి మనము ధ్యానించాము. సృజనాత్మక శక్తి. మీరు ప్రతి మాటను జాగ్రత్తగా మీ హృదయంలో రిజిస్టర్ చేసుకోవాలి, అనగా విత్తింప చేసుకోవాలి. సృజనాత్మక శక్తి అనగా విశ్వాసం అనే మాటలోనే ఏదో శక్తి ఉన్నదట. వి కెనాట్ ఎక్స్ప్లెయిన్, దాన్ని మనం వివరించలేనటువంటి శక్తి ఉన్నది. విశ్వాసం అనే మాటలో ఏమున్నదండి? వివరించలేనటువంటి శక్తి ఉన్నది. వి కెనాట్ ఎక్స్ప్రెస్, వివరించలేము. ఆ విశ్వాసము వినుట వలన కలుగును. ఇది మూలం. ఏమండి నాకు విశ్వాసము ఉందా లేదా, విశ్వాసము లేదేమిటి అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ప్రతి దేవుని వాక్యమును ఏం చేయాలి? వినాలి. వినుట వలన కలుగును. ఎప్పుడైతే నీవు వాక్యమును వింటూ ఉంటావో ఆ వాక్యములో అద్వితీయమైన శక్తి ఉన్నది. ద వర్డ్ ఈజ్ హ్యావింగ్ ఇనఫ్ పవర్ ఇన్ ఇట్. చాలా శక్తి కలిగి ఉన్నది. అందుకే ఆ వాక్యమును పరిశుద్ధ బైబిల్ గ్రంథములో విత్తనముతో పోల్చారు. దేంతో పోల్చారండి? చెప్పాలి. ప్రతిదీ మీతో మాట్లాడిస్తాను. విత్తనము చెప్పాలి. విత్తనము. ఎందుకు వాక్యమును విత్తనముతో పోల్చారు అనగా, విత్తనమునకు ఒక శక్తి ఉన్నది. మీరు దానిని భూమిలో పాతి పెడితే 3వ రోజు మొలకెత్తుతుంది. అవునా? అదేవిధంగా ఈ వాక్యాన్ని మీ హృదయములో రిజిస్టర్ చేసుకున్నట్లయితే, ఉంచుకున్నట్లయితే 3వ దినమున ఏమవుతుంది? ఇది కూడా మొలకెత్తుంది. అందుకు వాక్యము విత్తనము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ముందే విత్తనాల కథ చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే అక్కడ 7 పారబుల్స్ ఉంటాయి. 7 ఉపమానాలు చెప్పాడు. అందులో మొట్టమొదటి ఉపమానం ఏంటి? విత్తనం. ఎందుకని? విత్తనములో ఎదిగే శక్తి ఉన్నది, వాక్యములో చిగురించే శక్తి ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే అటువంటి ఈ వాక్యాన్ని అలవోకగా వింటున్నాం. కొందరు పట్టించుకోవటం లేదు. ఇలా అంటున్నాను, బాధపడకండి. ఎందుకని పట్టించుకోవడం లేదంటే అది నాలో పనిచేస్తుందా అని అనుకుంటున్నాం. విత్తనం ఎలా అయితే నీవు నాటుతావో అది మొలకెత్తుతుంది. అదే విత్తనాన్ని పారేస్తే విత్తనాన్ని ఎక్కడన్నా పారేయండి, ఉపయోగం ఏం లేదు. కొందరు చూసారా, విత్తనాలని వర్షాకాలం వేద్దాన్ని పొట్లం తెచ్చి ఎక్కడో పెట్టుకుంటారు. వర్షాకాలాలు పోతాయి, విత్తనాలు అక్కడనే ఉంటాయి. అలానే వాక్యం విని వదిలేస్తే, అందుకే అన్నాడు వాక్యం విని వదిలేయవాడు ఎప్పుడు విత్తింపబడడు. హల్లెలూయా. కనుక గత వారము నమ్మకము అనే మొలక, విశ్వాసం అనే వృక్షాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఎంతమంది పోయిన వారం వచ్చారో, ఎంతమంది నేర్చుకున్నారో దయచేసి ఆ మాటలను మరొకసారి మెమరైజ్ చేసుకోండి, గుర్తుకు తెచ్చుకోండి. ఇందాక చదవబడిన లేఖనం ప్రకారంగానే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుండి మనం చదవబోతున్నాం. చదివాము కూడా. మరి ఒక మారి జ్ఞాపకం చేస్తున్నాను.
యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. చూడండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇక ఎహెజ్కేల్ అనే నీలాంటి నాలాంటి వ్యక్తి. ఎహెజ్కేల్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరో ఆ రోజులలో ఉన్న ఒక వ్యక్తి అని అనుకోకండి. ఎహెజ్కేల్ నీలాంటి నాలాంటి మనిషి. ఆయన ఏం చేశాడట? తండ్రి తోడుకొని పోయాడట. యెహోవా నన్ను తోడుకొని పోగా అక్కడ నరపుత్రుడా అని పిలుస్తూ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. ఏమని అడిగాడు దేవుడు? ఎక్కడికో తీసుకెళ్ళాడు. అక్కడ ఆ లోయలో లేక గుహలో ఏమున్నాయట? అన్ని ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎహెజ్కేలుతో లేక నరునితో ఏమంటున్నాడు? ఇవి బ్రతకగలవా అంటే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఎహెజ్కేలు స్థానంలో నువ్వే ఉన్నావు అనుకో, ఏమని చెప్తావు? ఒకసారి నవ్వుకుంటావు. ఎముకలని బ్రతకడం ఏంటి అనుకుంటావా? అనుకో, చెప్పరు. ఈనాడు అదే ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి. క్రానిక్ డిసీజెస్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థనలకు వస్తుంటారు. అయ్యా నాకు తలనొప్పి ఉన్నది, గూడ నొప్పులు ఉన్నాయి, ఒళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులే అంటుంటారు. ఏమండి? అన్ని నొప్పులే అంటుంటారు. ఆ నొప్పులకు తండ్రి అడుగుతున్నది ఏంటంటే, ఈ నొప్పులన్నీ నీకున్నాయంటే అవునాయా? ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయా? అవునాయా? ఉన్నాయి. ఇవన్నీ పోతాయా అని తండ్రి అడిగితే ఏమని చెప్తావంటే, ఎహెజ్కేలు చెప్పినట్టు అది నీకే తెలియను అంటున్నాడు. ఎహెజ్కేలు ఏమంటున్నాడు? నీకే. మనం కూడా అంతే అంటున్నాం. మనకున్న ప్రాబ్లమ్స్ గురించి తండ్రి నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అంటే అవును, అది నీకే తెలుసు అంటున్నాం. కనుక ఈనాడు ఎహెజ్కేలుని జ్ఞాపకం చేసుకోండి, యెహోవా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. నీకున్న ప్రాబ్లమ్స్తో నిన్నే మాట్లాడమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? 5వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపుతున్నాను అని చెప్తున్నాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు. ఏమంటున్నాడండి? ప్రవచనం ఎత్తి చెప్పాలి. ఎప్పుడైతే నీకు ప్రాబ్లం ఉంటుందో, ఎప్పుడైతే నీకు కష్టాలు ఉంటాయో, ఎప్పుడైతే నీవు బాధపడుతూ ఉంటావో, నీవు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రవచనం ఎత్తి మాట్లాడమన్నాడు. ప్రవచనం ఎత్తడం అనగా అర్థం ఏమిటి అంటే దేవుని యందుండి మాట్లాడడం. ప్రవచనం అనగా మాటే. నీవు మాట్లాడే మాట ప్రవచనాత్మకమైనది అనగా నీవు మాట్లాడే మాటలో శక్తి ఉన్నది. ఏమున్నదండి? శక్తి ఉన్నది. ప్రవచనము అనగా అర్థం ఏమిటంటే మాటల్లో ఏ శక్తి అయితే ఉంటుందో అది ప్రవచనం అంటారు. మామూలుగా అనేక మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, దాని ప్రవచనాలు అనం. వాటిని ఏమంటారంటే వట్టి మాటలు అంటాం. కానీ ఏదైతే నీవు శక్తితో మాట్లాడతావో దాన్ని ప్రవచనం అంటారు. ఇప్పుడు నీకున్న ప్రాబ్లంని తండ్రి ఏమంటున్నాడు? ప్రవచనం ఎత్తి మాట్లాడనే కంటే గద్దించమంటున్నాడు. ఏమంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు లేవా? ఒక్కొక్కరిని కూర్చోబెట్టి పక్కకు మాట్లాడితే 2 గంటలు చెప్తారు ఆగకుండా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దేవుడు ఏమంటున్నాడు? చెప్పాలి, గద్దించమంటున్నాడు. నీ పరిస్థితి చాలా హీనంగా ఉంది, నీకు పిల్లలు లేరు, నీ ఇంట శాంతి లేదు, నీ జీవితంలో ఏ సుఖము శాంతి లేకుండానే జీవిస్తున్నావు. నోరు తెరు. ప్రభువు యేసయ్య చెప్పేదంటే ఓపెన్ యువర్ మౌత్. నీ నోరు తెరు, మాట్లాడు. నేను చెప్పేది ఎహెజ్కేలుతో చెప్పే మనతో మాట్లాడుతున్నాడని చెప్తున్నాను. ఏం చేయాలంటే ముందు నోరు తెరు. ఏం చేయాలి? మాట్లాడు. ఎందుకని? దేవుని యొక్క
సృజనాత్మక శక్తి నీ మాటలోనికి వస్తుంది. హల్లెలూయా. ఇంతకీ ఏంటంటే దానిని మనం గ్రహించలేకపోతున్నాం. వీఆర్ జస్ట్ ఫీలింగ్. మనము అనుకుంటున్నాం ఏమిటంటే నా మాటలో ఆ శక్తి ఉన్నదా, కానీ తండ్రి అంటున్నాడు నీ మాటలోనే. మనం ఏమంటున్నాం? నా మాటలో, అర్థమవుతుందండి, నా మాటలో శక్తి లేదు. అంత శక్తి ఉన్నదా? తండ్రి అంటున్నాడు నీ మాటలో శక్తి ఉన్నది. మనం ఏమంటున్నాం? నా మాటలో శక్తి లేదు. లేదు కాదండి, అంత శక్తి ఉన్నదా? లేదంటే కన్ఫర్మ్డ్. శక్తి ఉన్నదా క్వశ్చన్. తండ్రి ఏమంటున్నాడు? నీ మాటలో శక్తి ఉన్నది. ఏమండి, ఎహెచ్కేల్ని పట్టుకొని రావాలా ఎముకల దగ్గరికి? ఏసే అనలేడా? దేవుడు అనలేడా ఇవన్నీ బ్రతుకును కాకంటే బ్రతకవా? కానీ ఎవరిని పట్టుకొని వచ్చాడు? ఇప్పుడు నీకున్న ప్రాబ్లంకి నువ్వు నోరిప్పమంటున్నాడు. నీ నోరు విప్పు, తండ్రి చేస్తాడు. కానీ తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే మన సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకని? అదే విశ్వాసము అంటున్నా. సహాయాన్ని ఏమంటాను ఇక్కడ? అర్థమవుతుంది కదండి. సహాయాన్ని ఏమంటున్నాను? విశ్వాసము. నీవు విశ్వాసముతో తండ్రికి సహాయం చేయమంటున్నాడు. ఏమని? నువ్వే అను. అర్థమైన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అనగా నీ ప్రతి మాటలో శక్తి ఉన్నది. మనం ఎంత వీక్గా జీవిస్తున్నామంటే మన మాటలో ఏమి లేదనుకున్న ప్రతి చెత్త మాట్లాడుతుంటాం. ప్రతి చెత్త మాట ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎన్ని చెత్త మాటలు మాట్లాడతామో. నీ మాటలను జాగ్రత్తగా వాడుకోమని తండ్రి మొదటి నుంచి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఎముకలు ఏమవుతావో ఎహెజ్కేలుకి తెలియదు. అంటున్నాడు అంతే. ఆ ఎముకలన్నీ అస్తావ్యస్తంగా పడిపోయి ఉన్నాయి. ప్రవచనం ఎత్తి జీవించునుగాక అనమంటున్నాడు అంతే. అలా అంటే ఏమవుతుందో ఎహెజ్కేలుకి తెలుసా? ఇప్పుడు నీకు ఇవన్నీ నొప్పులు. తండ్రి ఏమనమంటున్నాడు? నీకు స్వస్థత, నాకు స్వస్థత కలుగునుగాక అనమంటున్నాడు. ఏమవుతుందో నీకు తెలియదు తెలుసా? బ్యారన్ ఉమన్, పిల్లలు లేని అమ్మాయిలు ఉన్నారు. నాకు తండ్రి గర్భమును ఇచ్చునుగాక అనమంటున్నాడు. అంటే ఏమవుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ మాటలో సృజనాత్మక శక్తి ఉన్నది అంటున్నాడు తండ్రి. ఇఫ్ యు ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే దట్ విల్ బి హ్యాపెన్, తప్పకుండా జరుగుతుంది. జరుగుతుంది. ఎందుకనగా 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏమని ఉంటుందనగా, అక్కడ అంటున్నాడు ఇంతకంటే స్థిరమైన వాక్యము ఒకటి ఉన్నది అంటున్నాడు. ఇది స్థిరమైన వాక్యము. చెప్పండి ఏంటది? స్థిరమైన వాక్యం. వాక్కు అనగా ఏమండి, జాగ్రత్తగా వినాలి. వాక్కు అనగా నీ నోటులో నుంచి బయటికి వచ్చే ప్రతి మాట స్థిరత్వము కలిగి ఉన్నది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఎప్పుడు రాత్రుల పూట ప్రార్థన చేసేది ఏంటంటే ఏ స్టేజ్లో చెప్తే అర్థమవుతుందా అని. ఇది బైబిల్ స్టడీ కాదు, సువార్త. నీ నోట ఉన్న వాక్కుకి ఏమున్నది? స్థిరత్వం ఉన్నది. ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ పవర్. శక్తి ఉన్నది, శక్తి ఉన్నది. అందుకే నీవు మాట్లాడినప్పుడు అక్కడ అంటున్నాడు ఇంతకంటే స్థిరమైన, ఒకసారి చదువుతారా? ఇంతకంటే స్థిరమైన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు. చూశారా, ఇది కొంచెం గ్రాంధికంగా ఉంది. నీ హృదయములో ఒక స్థిరమైన వాక్యం ఏర్పడి, ఏమండి వాక్యం ఎక్కడ ఏర్పడింది? ముందు వాక్యం ఎక్కడ ఏర్పడింది చెప్పాలి? హృదయంలో ఏర్పడి అక్కడి నుంచి నోటి ద్వారా బయటకు వస్తుంది. కొందరు బయటనే అంటుంటారు, ఇక్కడ నుంచి. ఇక్కడ ఏమి ఉండదు.
కానీ నీ హృదయములో నుంచి వచ్చే వాక్యము స్థిరమైన వాక్యము వాక్యం అని అక్కడ చెప్తున్నాడు. లేఖనం మాట్లాడుతుంది, లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ వాక్యము చీకటి గల స్థలములలో వెలిగిచ్చు ఎలా అవుతుంది? ఎలా అవుతుంది అంటే, దేవుడు ఆది అందు ఏమన్నాడు? తన నోటితో వెలుగు కలుగును గాక అన్నాడు. ఏమన్నాడు? అంతే. అక్కడ ఏమొచ్చింది? మరి నువ్వంటే ఎందుకు జరగదు? జరుగుతుందా? జరగదా? కనుక ఆ వాక్కు నీలో స్థిరంగా నేనే ఉంచాను అని చెప్తున్నాడు. ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, నేడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే విశ్వాసముతో ఆ వాక్కు పని చేయడానికి నీవు నోరు విప్పాలి. ఎప్పుడైతే నోరు విప్పకుండా అలానే కూర్చుంటావో ఏ పని జరగదు. జరగదు. ఎలా జరుగుతుందండి? ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. అదేమిటంటే, ఆ వాక్కును ఎలా మాట్లాడాలో, ఏ సందర్భంలో మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలో, ఏ సందర్భములో మాట్లాడాలో, లేక ఏ విధంగా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. అందుకే ఇందాక చదివిన సువార్త పాఠం ప్రకారంగా ఎవడైనాను సరే విశ్వాసముతో ఈ కొండను పెకిలించబడి సముద్రములో పడునని ఒకవేళ నీ నోటితో అన్నట్లయితే అది ఏం జరుగుతుందని చెప్పాడు యేసయ్య? చెప్పాలి. ఏమన్నాడు? ఏమన్నాడండి? ఖచ్చితంగా జరుగుద్దన్న ఆ కొండ ఎక్కడ పోయి ఉంటుందన్నాడు? సముద్రములో. సముద్రంలో పడిపోద్ది అన్నాడు. అది నిజంగానే సముద్రంలో పడాలంటే నువ్వు మాట్లాడాలి, నీవు నోరు తెరవాలి. అనగా పర్వతములు సైతము నీ నోటి మాటకు లోబడుతున్నాయని యేసయ్య లోబడుతుందని చెప్తున్నాడు అక్కడ. అది పెద్ద పర్వతము కావచ్చు, కంబడి చెట్టు కావచ్చు, నీ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఎప్పుడైతే నోరు విప్పి మాట్లాడతావో అది ఖచ్చితంగా. అందుకే 11వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో ఆ విశ్వాసాన్ని బలపరచడానికే తండ్రి ఆయన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు అవే వాక్కులు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకనగా నీ విశ్వాసమును సందేహము లేకుండా వ్యక్తపరచాలి. నీవు సందేహపడకు. ప్రార్థన చేయనప్పుడు సందేహపడకండి. సందేహపడకుండా నీ వాక్కును ఏం చేయాలి? రిలీజ్ చేయాలి. తప్పకుండా జరుగుతుంది అని నీవు విశ్వసించాలి. ఎప్పుడైతే నీవు నోరు విప్పి మాట్లాడతావో అప్పుడు సాతానుడు లొంగిపోతాడు. అడ్డుగా నిలిచినటువంటి సాతానుడు ఏమైపోతాడు చెప్పండి? లొంగిపోతాడు. చెప్పండి, లొంగిపోతాడు. సాతానుడు ఏమి చేయలేడు. అడ్డుగోడగా నిలిచినటువంటి ఏ అడ్డుగోడలైనా సరే లొంగిపోతాయి. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును. చూసారా? మీ విరోధులందరూ నీకు ఎదురు తిరిగి కూర్చున్నారు కదండి. కొందరు విరోధులను ఎదురుగా కూర్చొని నీకు రావలసిన వాటిని అన్నిటిని ఆపు చేస్తున్నారు. నువ్వు పొందుకోవలసిన వాటిని పొందకుండా చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? ఎదురాడుతున్నారు. ప్రతిదానికి నీకు అడ్డంగా నిలుస్తున్నారు. నేను పని చేయనియరు, చదువుకోనియరు, ప్రార్థన చేసుకోనియరు. వీళ్ళందరూ ఎవరు? విరోధులు. ఏం చేస్తున్నారు? ఎదురాడుతున్నారు. ఏది చెప్పినా కాదు, వద్దు, వీలు లేదు అంటున్నారు. కానీ వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించాను. చూసారా? అప్పుడు నీకేమిస్తానంటున్నాడు దేవుడు? జ్ఞానమును. వాక్కు అనే మాట మర్చిపోతున్నారు. నేను మాట్లాడుతుందే వాక్కు, విశ్వాసముతో మాట. వాక్కును ఇస్తాను అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడాలో ఆ జ్ఞానాన్ని ఇస్తాను, ఏ విధంగా గద్దించాలో ఆ మాటను ఇస్తాను. చూడండి, వాక్ శుద్ధి వేరు, వాక్ శక్తి వేరు. జాగ్రత్తగా వినండి.
వాక్ శుద్ధి వేరు, వాక్ శక్తి వేరు. వాక్ శుద్ధి అనగా నువ్వు మాట్లాడే మాటలో శుద్ధత ఉండాలి. అర్థమవుతుంది కదండి? ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు కావచ్చు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు కావచ్చు. అక్కడ నీ నోట బూతులు కానీ, పొరపచ్చలు కానీ, పనికి మాలిన మాటలు కానీ, ఎకిలి వేషాలు కానీ, చెత్త మాటలు కానీ ఉండకూడదు. దాన్నే వాక్ శుద్ధి అంటారు. అర్థమవుతుందా? వాక్ శుద్ధి అనగా అర్థం ఏమిటి? నువ్వు మాట్లాడే మాట ఎప్పుడు శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే నీకు వాక్ శుద్ధి ఉంటుందో అప్పుడు నీకేమవుతుంది? వాక్ శక్తిగా మారుతుంది. చాలామంది చూసారా, బయట బూతులు మాట్లాడుతుంటారు, అబద్ధాలు ఆడుతుంటారు. ఎవరో గురించి ఎందుకు, నా అలాంటి వాడి గురించే మాట్లాడదాం. నా అలాంటి బోధకులు బయట ఏం చేస్తుంటాం? బూతులు మాట్లాడతాం, ఎక్కడెక్కడ తిరుగుతాం. ఇక్కడికి వచ్చి దేవా దేవా అంటుంటాం. దేవుడు నా మాట వింటాడా? చెప్పండి, విండు. వాక్ శుద్ధి లేదు కనుక వాక్ శక్తి ఉండదు. కనుక మనకి వాక్ శక్తి ఉండాలంటే ఏం కావాలి? వాక్ శుద్ధి ఉండాలి. దయచేసి ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారంటే కట్ డౌన్ యువర్ మౌత్, షట్ డౌన్ యువర్ మౌత్. దేవుల్లో ఉన్నానని చెప్పి బూతులు ఎలా మాట్లాడుతున్నావు? ఏది జరగదు. నువ్వు ఏమన్నా చేయి, జరగదు. వాక్ శుద్ధి అది. వాక్ శుద్ధి కావాలి. అప్పుడు వాక్ శక్తి ఉంటుంది. అప్పుడు అంటున్నాడు, ఈ కొండ ఇక్కడి నుంచి పెకిలించబడి సముద్రంలో పడుతుందంటే ఖచ్చితంగా పడుతుంది అన్నాడు. నీకు వాక్ శుద్ధి లేకపోతే వాక్ శక్తి ఉండదు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ 1 hour or 1.5 hour or 1 day or 1 week. ఎప్పటికీ ఉండాలి. బోధించినంతసేపే నుంచి ఏమన్నా పవిత్రుని అయ్యా అప్ప అన్నాం, బయటికి పోయిన తర్వాత ఇష్టం వచ్చాడు మాట్లాడడానికి నీకు వాక్ శుద్ధి లేదు. దేవుడు అందుకే నీకు నోరును, వివేకమును, జ్ఞానమును, విశ్వాసమును ఇచ్చినందుకు మొట్టమొదటిగా వందనాలు అని చెప్పాలి. హల్లెలూయా. నీకు వాక్శుద్ధి కావాలా? నోరు కావాలి. వాక్శక్తి కావాలా? నోరు కావాలి. వాక్శుద్ధికి వాక్శక్తికి కావలసింది జ్ఞానము కావాలి. ఆ జ్ఞానముతో నీవు నింపబడి మాట్లాడినట్లయితే నీ హృదయములో నుండి నోరు మంచి మాటలు మాట్లాడుతాయి. అర్థమవుతుందండి అందరికీ? కనుక వాక్శక్తిని రిపేర్ చేయి. ఏం రిపేర్ చేయాలి? ముందు వాక్శక్తిని రిపేర్ చేయాలంటే వాక్శుద్ధిని ట్రీట్మెంట్ ఇవ్వు. ఎప్పుడైతే నీవు నోరు విప్పుతావో, ఎప్పుడైతే వాక్శుద్ధి ఉంటుందో నీ విరోధులందరూ నీ ముందు ఇలా తల ఉంచుతారు. నీ విరోధులందరూ నిన్ను ఎదిరించలేరు, నిన్ను తృణీకరించలేరు, నీ ఎదుట ఎదురాడలేరు, నీ ఎదుట ఏమీ చేయలేరు. ఎందుకనగా నీ నోటేమున్నది? వాక్శక్తి ఉన్నది. ఒకవేళ అపవాది దగ్గరలో ఉంటే దూరంగా పారిపోతాడు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యందుండి అపవాదిని గద్దించమన్నాడు. ఏం చేయమన్నాడు? చెప్పాలి, ఏం చేయమన్నాడు? గద్దించాలంటే దేనితోటి? ఇట్లా అండమా? దీన్ని గద్దించమండు, సైగ్ అంటారు. అట్ట బొమ్మంటే ఎందుకు పోతాడు? ఏం గద్దించ, సాతానా గెట్ అవే ఫ్రమ్ హియర్, సాతానా పో, నా కొరికే దేవదేవుడి దిగి వచ్చి శివులో వ్రేలాడి రక్తమును చిందించి నిన్ను చితక దొక్కింది మర్చిపోయావా? ఆ తండ్రి నాకిచ్చిన వాక్శక్తి ఇది, గెట్ అవే ఫ్రమ్ మీ అనమంటున్నాడు. నేను ఊరికినే పొందుకోలేదు సాతానా, నా తండ్రి నిన్ను చితక దొక్కి ఆ అధికారమును నాకు ఇచ్చాడు. అంతేగాని నీ శక్తిని నీవే మర్చిపోయి, చాలామంది ఏమంటారంటే, ఏమండి నేను ఒక ఫూల్ని. నువ్వెందుకు ఫూల్ అవుతావు? మారు మనసు పొందినవాడు ఫూలా?
చెప్పండి. బాప్తిసం తీసుకున్నవాడు ఒక ఫూలా? నేను ఒక అజ్ఞానిని, నాకేం తెలియదండి, నేను ఒక ఫూల్నండి, నాకు అసలు ఏమీ తెలియదండి, ఎలా మాట్లాడాలో నాకు తెలియదండి. కానీ తండ్రి ఏమంటున్నాడు? నీవు ఎవరువో, నీవు బాప్తిస్మము పొందినప్పుడే నా బిడ్డవయ్యావు. నువ్వు బాప్తిస్మము పొందుకోగానే నా పరలోక రాజ్యం యొక్క వారసుడవయ్యావు. నీ నోట ఏమున్నది? నా శక్తి ఉన్నది. నీ నోట నా మాటలున్నావి. ఇప్పుడు నీవు విశ్వాసముతో కట్టుకో. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ మన మధ్యలో ఉన్నారు. చేయవలసింది ఏంటి? ఇప్పుడు విశ్వాసముతో కట్టుకో, బలపరుచుకో, ఊరడించుకో. నీ కష్టం వచ్చినప్పుడు ఎస్, నాకు యేసయ్య ఉన్నాడు కదా, నేను మర్చిపోతున్నానేంటి అన్న మాటని జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. అందుకే యేసయ్య ఏమన్నాడు? నా మాటలు నీలో నిలిచి ఉండిన ఎడల. చెప్పరు మీకు ఏది ఏది అవసరమో, ఏది ఇష్టమో అడగండి, మీకు ఇవ్వబడును. జరుగుతాయన్నాడా, జరగవన్నాడా? ఎందుకని? నీవు సర్వోన్నతుడైన దేవుని యందు ఉన్నావు. ఇప్పుడు సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అది ఏమిటంటే, జీవ మరణములు నాలుక వశము. చదవండి. సరే, నేనే చెప్పేస్తాను. 18:21 ఏమంటారు అక్కడ? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చూశారా? మాటలు కొంచెం గ్రాంథికంగా రాసేసరికి మనకు అర్థం కావట్లేదండి. దాని యందు ప్రీతి పడువారు అనగా మాటల యందు ఎవరైతే ఇష్టపడతారో మంచి ఫలాల్ని తింటారు. అంటే మంచి ఫలాల్ని తిందురు. నీ నాలుకతో ఏదైతే అంటావో అది జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా ఎందుకండి తిరిగేసి మరిగేసి చెప్పడం దేనికి? ఒకే ఒక మాట చెప్తున్నా. నీ నాలుకతో ఏదైతే అంటావో వెంటనే అది. నమ్మిన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనలలో ఉత్తర ప్రత్యుత్తరాలుగా 91వ కీర్తన 1వ వచనంలో ఏమన్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మకును నా దేవుడని నేను చెప్పుచున్నాను. ఎస్, నేను యేసయ్యలో ఉన్నాను, యేసయ్య రక్తంలో కడగబడ్డాను, యేసయ్య మరణ పునరుత్థానములను బట్టి విశ్వాసముతో నేను బాప్తిస్మము తీసుకున్నాను. నేను ఆయన నీడలో ఉన్నాను, ఆయన వాక్శక్తి నాలో ఉన్నది. యేసయ్య చెప్పాడు ఈ మాట అనమని నేను అంటున్నాను అని ఎందుకు అంటలేదు మీరు? చెప్పండి. ఇప్పుడు ఎందుకు అంటలేదు? ఎంతసేపు మన ప్రాబ్లమ్స్ని కరువు పెట్టుకుంటూ మన ప్రాబ్లమ్స్ను మన ఎదుటే పెట్టుకొని మన ప్రాబ్లమ్స్తో సతమతమైపోతున్నామే తప్ప నోరు విప్పి ఎందుకు అనలేకపోతున్నాము? లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. యేసయ్య ఏమంటున్నాడు చూడండి. మారు మనసు పొందిన వాళ్ళందరూ ఒకసారి చేయి లేపితే మనందరికీ ఏం అధికారం ఉందంటే ఈ అధికారం ఉందని చెప్తున్నాడు. చెయ్యి లేపిన వారందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనకి ఏ అధికారం ఉందట? పాములను తేళ్లను తొక్కగలవు, శత్రువుల యొక్క, ఇది బాగా గుర్తుంచుకోండి బ్రాకెట్లో పెట్టి, శత్రువులు ఇన్ ఎనీ మేనర్, ఏ రకంగా అయినా సరే మనకు శత్రువులు ఉన్నారు. ఏ రకమైన శత్రువులైనా సరే వారి బలం ఏదో కొంత ఉండొచ్చు, పొలిటికల్గా ఉండొచ్చు, రిపీటెడ్గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ధన బలములతో ఉండొచ్చు. కానీ వారి బలమంతటి కంటే నీ బలం ఎలా ఉంటుందట? అధికారము కలిగి ఉంటుందని చెప్తున్నాను. ఏదియు మీకెంత మాత్రం, చదవండి, ఏదియు మీకెంత మాత్రము హాని కలుగ
చేయదు. ఈ మాటలను గట్టిగా చదవమా. అందుకనే అంటాను, ఎప్పుడు దేవుని మాటలు ఎట్లంటే, ట్రాఫిక్లో పోయినప్పుడు ఆ జంక్షన్లో ఎర్ర లైటు, గ్రీన్ లైటు, ఆరెంజ్ లైటు 3 లైట్లు పడతాయి. ఎర్ర లైట్ పడ్డప్పుడు ఆగిపోయి ఆ లేఖనాన్ని బాగా చదవమని. ఆరెంజ్ లైట్ పడ్డదంటే ఇంకా నువ్వు బాగా చదవాలి, అప్పుడే పరిగెత్తకు అని. గ్రీన్ లైట్ పడితే పర్వాలేదు, నీకు అర్థమైంది, ముందుకు పొమ్మని. మనం రెడ్ లైట్ పడ్డా ముందుకెళ్తాం, ఆరెంజ్ లైట్ పడ్డా ముందుకెళ్తాం, గ్రీన్ లైట్ పడ్డా ముందుకెళ్తాం. ఎందుకంటే మన అలవాటు అది. అసలు ఆగరు. చూశారు, సెంటర్లో రెడ్ లైట్ పడ్డా వెళ్ళిపోతాడు. ఎవడు బుక్ చేసినప్పుడు పక్కకు కూర్చుంటాడు బండి పెట్టుకొని. తండ్రి అంటున్నాడు, ప్రతి లేఖనాన్ని నువ్వు జాగ్రత్తగా చదవాలి. ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? పాములను తేళ్లను నీ శత్రువుల మీద నేను అధికారమును, చెప్పండి, ఇచ్చి ఉన్నాను. అందరు చెప్పండి, అందరు నాతో పాటు చెప్పండి. ఏదియు ఎంత మాత్రము హాని చెయ్యలేదు. మరలా నాకు అందం, నాకు ఏదియు ఎంత మాత్రము హాని చెయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియదండి, మీరు ఎట్లా అంటారు అనిపిస్తారు. మాకెంతమంది శత్రువులు ఉన్నారు తెలుసా? మా కుటుంబం మీద మంత్రప్రయోగాలు చేస్తున్నారు, చేతబళ్ళు చేస్తున్నారు. మీకేం తెలుసు? నేను బయటికి వెళ్తే చాలు పసుపు కనపడుతుంది, కుంకుమలు కనపడుతున్నాయి, ముగ్గులు కనపడుతున్నాయి, వాటిలో ఎండిమిరపకాయలు ఉన్నాయి, 3-4 వెంట్రుకలు కనపడుతున్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, 3 కోడిగుడ్లు ఉన్నాయి, 6 జీళ్ళు ఉన్నాయి. మీకేం తెలుసు? మీకేం తెలుసండి? మీరు అలానే అంటుంటారు. కానీ మనం ఏం చెప్పాలి? ఏమియు చెప్పరేమండి? ఏమియు ఎంత మాత్రము హాని చేయదు. ఆ 3 కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసుకొని తినండి. ఆ 2 నిమ్మకాయలతో జ్యూస్ చేసుకొని తాగండి. ఎండాకాలము చలవ చేసుకొస్తుంది. అవి ఏం చేస్తాయండి? చితక దొక్కేశాను అంటున్నాడు తండ్రి. సిలువలో చితక దొక్కాను అంటాడు రోమీలు రాసిన పత్రిక 16:20. ఏదియు ఎంత మాత్రమో మీకు హాని చెయ్యదు. ఎందుకని? యేసయ్య సిలువలో చితక త్రొక్కి సాతానుని పారద్రోలి పాతాళంలోనికి వెళ్ళి తాళం చేతులు పట్టుకొచ్చాడు. సాతానుడు చూస్తుండగా పరిశుద్ధుల చెరలోనికి పోయాడు, పాపుల చెరలోనికి పోయాడు. పట్టుకొని వచ్చి, ఓ సాతాను చూసావా, అన్ని చోట్లకి నేను వెళుతున్నాను, అసలు తాళం చేతులే నా దగ్గర ఉన్నాయి, నువ్వేం చేస్తావు? ఆ పవర్ని నా బిడ్డలకి ఇచ్చాను. బికాజ్ యు ఆర్ హెడ్స్ టు మీ. నా వంశోద్ధారకులు, నా వంశములో నా మూల్యమైన రక్తము చేత కడగబడిన మీరు. మనం ఎవరు అనుకుంటున్నారు? ధైర్యంగా చెప్పొచ్చు, రాజపుత్రికలము. రాజపుత్రికను నేను, యేసే బిడ్డను నేను. రాజపుత్రిక అంటే నేనే అనాలి. ప్రిన్సెస్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్, రాకుమారుడిని నేను. ఏదో ఇక్కడ దిగాలమనిట్టు కూర్చొని ఎందుకు కూర్చోవాలి? ఎవరు నిన్నేం చేయగలరు? నీకు ఎంత మాత్రము ఎవరు ఏమీ చేయలేరు. దయచేసి నిద్రపోకండి. ఎందుకంటే కొందరు నిద్రపోతున్నారు, అందుకన్నా నా మాట. ఏదో ఎర్ర బస్ ఎక్కినట్టుగా ఉంది. నేనేమో నిద్ర రానేయకండి. నిద్ర వస్తే పోయి మొహం కడుక్కోండి దయచేసి. హల్లెలూయా. ఒక్కసారి హల్లెలూయా అందామా? హల్లెలూయా అందామా? ఎందుకని? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములు నీ నోరే. మొట్టమొదటి ఏం చెప్తారు? మన ఆయుధం ఏంటండి? నోరు. ఈ నోరుని ఎలా వాడుతున్నావు నువ్వు? ఈ నోటితో సాతాను అనుచరులను కూడా జయించాలి. అటువంటి శక్తిని నీకు ఇచ్చాడు తండ్రి. ఎందుకని? నీవు ఆ శక్తి కలిగిన వాక్కును నీ నోట తండ్రి ఉంచి ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 10:4. 2 కొరింథీ పత్రిక 10:4.
మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నవి. ఇది కూడా గ్రాంధికంగానే ఉంది. తెలుగులో, అచ్చ తెలుగులో చెప్తాను, మన తెలంగాణ భాషలో చెప్తాను. మా యుద్ధోపకరణములు అంటే మాకున్నటువంటి ఆయుధాలు, అవి బాణాలే కానీ, గదలే కానీ, కత్తులే కానీ, ఖడ్గాలే కానీ, డాల్లే కానీ, ఇవన్నీ ఈ శరీర సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి కాదు. మీకు ఇంకా అర్థమవుతాడు చెప్తాను. మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. అందరికి అర్థమైంది కదా? ఎక్కడున్నాం మనం? ఈ లోకంలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నావో మనము పరలోక వారసులం అయ్యాం. పరలోక వారసులము. ఈ లోకములో ఉన్న పరలోకానికి వెళ్ళగలిగిన వీసా ఉంది మన దగ్గర, పాస్పోర్ట్ ఉంది. అనగా పరలోకము అంటే మీకు అర్థం కాకపోతే ఇంకొక మాట యాడ్ చేస్తాను. ఆత్మలోకము ఉందో, ఏముందో? ఆత్మలోకము. ఇది భూలోకము, అది ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో నువ్వు ఆత్మలోకమునకు సంబంధించిన దానివి. ఏ లోకానికి సంబంధించిన దానివి? నీ ప్రతి మాట ఆత్మలోకములో వినపడుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడికి ఆగిపోతుంది అనుకుంటున్నారా? ఈ మాటలు ఆత్మలోకంలోకి పోయి ఉంటాయి, యేసయ్య దగ్గర పోతాయి. యేసయ్య ప్రతి మాట రికార్డు చేసుకుంటున్నాడు. నీకు వినిపిస్తాడు. రేపు తీర్పు దినాన నువ్వు మాట్లాడిన ప్రతి చెత్త వినిపిస్తాడు. ఇక్కడికి అయిపోలేదు, ఎగిరి కూర్చోవడం కాదు, ప్రతి చెత్త వినిపిస్తాడు. కనుక ఆత్మలోకంలోకి వెళుతుంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోకములో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ మాటలను ఈ భూలోకంలో ఎవరు వింటల్లా. ఎక్కడ వింటున్నారు? ఆత్మలోకంలో వినపడుతున్నాయి. అందుకే ఇంగ్లీష్లో చక్కటి మాట ఏంటంటే రెల్మ్ అంటారు దాన్ని. యువర్ ప్రేయర్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ ది హెవెన్లీ కింగ్డమ్ బికాజ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ రెల్మ్. ఆత్మలోకంలోనికి ఎప్పుడైతే మోకాళ్ళు ఊనుతున్నామో, మనము మోకాళ్ళూని ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెడుతున్నామో నీ మాటలు ఆత్మలోకంలోనికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఎవరు వినరు. ఎక్కడికి వెళ్తున్నాయి? అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చదువుతారు స్పీడ్గా. అంతటా దేని దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేతపట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. చూడండి, పరిశుద్ధులందరి ప్రార్థనలు ఎక్కడున్నాయి? ఇప్పుడు అర్థం కావట్లేదండి. పరిశుద్ధుల ప్రార్థనలు అంటే మనము మారు మనసు పొంది ప్రార్థన చేసే వాళ్ళందరి ప్రార్థనలు ఎక్కడున్నాయి? అందరికి అర్థం కావట్లేదండి. నాకు అర్థమైంది. ఎక్కడ పోయి ఉంటాయి? ఈ రోజు రాత్రి నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడుందనుకుంటున్నారు? ఆత్మలోకము లేక దేవుని పరిశుద్ధ బలిపీఠం యొద్దకు పోయి రికార్డ్ అయి ఉంటాయి. మనం అనుకుంటున్నా నేనేదో చేశానంటే డమాను కూర్చుంటున్నావు. నో 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 నో, నీ ప్రార్థన అంత పవర్ ఉందని చెప్తున్నాడు తండ్రి. నీవు చేసే ప్రతి ప్రార్థన రికార్డ్ అవుతుంది నా దగ్గర అంటున్నాడు. అందుకే మాకున్నటువంటి ఆయుధాలు, యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కాదు, కానీ ఎటువంటి దుర్గములైనను, అంటే ఎటువంటి కోటలైనా, అడ్డంకులైనా, చేతబడులైనా, చిల్లంగితనాలైనా, అంజనాలైనా, తొక్కలైనా, తోళ్ళైనా, ఇవన్నిటిని కూడా ఊరిన అని ఊతే కుట్టుకుపోయేటువంటి శక్తి కలిగినవి ఉన్నాయి అంటున్నాడు. నువ్వు జస్ట్ ఊదితే చాలు పారిపోతాయి. ఎంత చక్కటి మాట! మళ్ళీ చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నాయి. ఇట్స్ హ్యావింగ్ మోర్ స్ట్రెంగ్త్. అదేంటనుకుంటున్నారు? గదో కత్తో కాదు, నీ నోరు, నీ వాక్కు, నీ వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మనం ఏం చేస్తున్నాం? మన ప్రశ్నలు, మన సమాధానాలు, మన కష్టాలు మనకున్నాయే వాటి మీదనే మన దృష్టి. నేను ఎందుకు విచారిస్తుంటానంటే, లాస్ట్కి వచ్చి కొందరు ప్రేయర్కి వస్తుంటున్నారంటే, నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 50-60 మంది కూడా ఎటువంటి బలంగా ఉండాలంటే నేను ప్రార్థన చేసుకోలేనా? చెప్పరు? మారు మనసు పొందిన వాళ్ళు ప్రార్థన చేసుకోలేరా? ఇంకొకటి చేయాలా? నో. చెప్పరేమండి? నో. ఒకసారి శిష్యులందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు గలిలీ సముద్రంలో. తండ్రి పడవ ఎక్కాడు. పడవకి ఒక అమరం ఉంటుందంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది. అక్కడ పడుకున్నాడు, తల వాల్చి నిద్రపోతున్నాడు. ఎవరు? యేసయ్య. శిష్యులందరూ 12 మంది కూర్చొని చక్కగా పాటలు పాడుకుంటూ, కీర్తన పాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ఇంత లోపల సడన్గా పెద్ద గాలి దుమ్ము, అలలు ఎగిసి కొడుతున్నాయి, తుఫాను చెలరేగుతుంది, అల్లోకల్లోలం అయిపోతుంది, పడవంతా ఇలా అయిపోతుంది. నీళ్ళన్నీ వచ్చి పడవలోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు వెంటనే వీళ్ళందరూ 12 మంది కలిసి యేసయ్యని, యేసయ్యా యేసయ్యా, మేము చచ్చిపోతున్నాము, నువ్వు నిద్రపోతున్నావేమిటి? మేము చెప్పండి, మేము మీరు నిద్రపోతున్నారేమిటి అన్నప్పుడు, ఇక్కడికి ఆపి నేను చెప్తాను. ఈ 12 మంది శిష్యులు చూస్తున్నదేంటి? అలల్ని, సముద్రాన్ని, గాలిని, తరంగాలను చూస్తున్నారు. మనం కూడా మనకున్న కష్టాలు, మనకున్న బిజినెస్, మనకున్న నష్టాలు, మనకున్న శత్రువులు, నాకున్న మోకాలు నొప్పి, నాకున్న నడుము నొప్పి, నాకున్న గుండె నొప్పి, నాకున్న ఈ నొప్పి, అవే చూస్తున్నాం. అక్కడ యేసయ్య ఉన్న సంగతి వీడికి తెలుసు. యేసయ్య కెపాసిటీ తెలుసు, యేసయ్య క్యాలిబరు తెలుసు, యేసయ్య ఏం చేయగలడో తెలుసు. పోతే అక్కడ పడుకొని ఉన్నాడు. అరే యేసయ్య ఉండగా మనకేంటని అనుకుంటున్నారా? చెప్పరేమండి? మనది అదే పాపతి, సేమ్ పాపతి. నేను మారు మనసు పొందాను బ్రదర్, డిసెంబర్ 19న పొందాను బ్రదర్, నేను మారు మనసు పొందాను. మరి ఇంకెందుకు ఇట్లా కూర్చున్నావు? యేసయ్య లేచాడు. అప్పుడు ఏం చేశాడండి? యేసయ్య లేచి వీళ్ళతో మాట్లాడుతున్నాడా? గాలితో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? యేసయ్య లేచి ఎవరితో మాట్లాడుతున్నాడు? సముద్రంతో మాట్లాడుతున్నాడు. బీ కామ్ అంటున్నాడు. దేని? సముద్రాన్ని. వీళ్ళు ఇటు చూస్తున్నారు. యేసయ్య మనుషులతో మాట్లాడేటప్పుడు యేసయ్య సిచ్యువేషన్తో మాట్లాడతాడు. ఇప్పుడు నీకున్న ప్రాబ్లంతో ఎప్పుడు తండ్రి ప్రాబ్లంతో మాట్లాడతాడు కానీ నీతో మాట్లాడు. ఎంతమందికి అర్థమవుతుందోనండి? ఎప్పుడైతే నీకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి, నీకేం ప్రాబ్లం ఉంది బ్రదర్ అని మళ్ళీ అడగడు. యేసయ్యకి తెలుసు ఎన్నుకున్న ప్రాబ్లము, యేసయ్యకి తెలుసు ఈ రాకుమార్తెకున్న ప్రాబ్లం, యేసయ్యకి తెలిసిన ప్రాబ్లం ఏమిటో ఆ ప్రాబ్లంతో మాట్లాడతాడు. బీ కామ్, బీ పీస్. ఎందుకో చెప్పాలనా? దేవుడే చెప్పాడు వీళ్ళందరినీ అద్దరికి బొమ్మని, అద్దరికి అనగా ఆ దరికి బొమ్మని కదా. ఇప్పుడు వీళ్ళందరూ యేసయ్య ఎందుకు పోతున్నారు? అందరు కలిసి చెడిపోతున్నారు. పొమ్మని చెప్పింది ఎవరు? యేసయ్యే. ఆ దరికి పోయే యేసయ్యకు లేక ఆ శిష్యులకు అడ్డగించే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఆ అడ్డగించే దాన్ని గద్దిస్తున్నాడు. ఏది అడ్డగిస్తుంది ఇప్పుడు? సముద్రము, అలలు, తుఫాను. దానికి బీ కామ్, బీ పీస్ అనేసరికి కామ్ అయిపోయినాయి. అప్పుడు శిష్యులు ఇట్లా చూస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, మీకు నోరు వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా సోలిపో. అరే నీ ప్రాబ్లం గురించి ఎందుకు వంగిపోతున్నావు, కృంగిపోతున్నావు?
నీకు ఒక వాక్కునిచ్చాడు తండ్రి. మనం ఎంతసేపు సందర్భాన్ని చూస్తుంటాం. ఈ పరిస్థితి ఎలా పోతుంది, ఈ పరిస్థితి ఎలా పోతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా ముందుకెడుతుంది, అయ్యను నీకెందుకు? చూసుకున్న తండ్రి వేరుగా ఉన్నాడు. బలపరచబడాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఊరినే వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. డోంట్ ట్రబుల్ యువర్ హార్ట్స్ అంటాడు యోహాను సువార్త 14:2-3 4వ వచనంలో. నీ హృదయములను కలవరపడని ఒకటి అంటాడు 4వ వచనంలో. ఎందుకు హృదయం కలవరపడుతున్నది? వై యువర్ హార్ట్ ఈస్ ట్రంబ్లింగ్? నీకు ఇచ్చిన వాక్ శక్తిని ఎందుకు మర్చిపోతున్నావు? ఎప్పుడైనా నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎదురాడుతున్నా, శత్రువులున్నా, లే, యేసయ్య నామములో గద్దించు, గద్దించు. ఇప్పుడు అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలి? యేసయ్య నామములో. అర్థమైందండి? ఇంత 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాను. 20 కాదు 30 నిమిషాలు చెప్పుంటా. ప్రాబ్లం వస్తుంది, దాన్ని గద్దించాలి. ప్రాబ్లంని గద్దించాలి. ప్రాబ్లంని గద్దించాలంటే వాక్ శుద్ధి కావాలి. వాక్ శుద్ధి ఉన్నట్లయితే వాక్ శక్తి వస్తుంది. ఈ వాక్ శుద్ధి ఎలా వస్తుంది? వాక్ శక్తి ఎలా వస్తుంది? సందీప్ లేచిడ్రా, ఇక్కడ నిలబడు. ఇటువంటి వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఇంతకుముందు ఇతనికి వాక్శుద్ధి లేదు, వాక్శక్తి లేదు, మామూలు జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాలనుకున్నాడో, తీర్మానం తీసుకున్నాడో, ప్రభువే నాకు కావాలి, ప్రభు యొక్క శక్తి కావాలి, నాకు దీవెనలు కావాలనుకున్నాడో, వెంటనే ఏం చేశాడు? మారు మనసు పొందాడు. పొందిన వెంటనే కొంచెం వెనక్కి జరుగు, మెట్టెక్కు. యేసయ్య వచ్చేసాడు ఈయనలోనికి. ఆత్మ తండ్రి వచ్చేసాడు. ఎందుకంటే మారు మనసు పొందితే, బాప్తీసం పొందితే ఏముంటుందండి? ఆత్మ తండ్రి వస్తాడు. మొదటి 2 కొరింథీ పత్రిక 1:22 ఉంటుంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 1:14 ఉంటుంది. ఈయనలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు మారు మనసు పొందితే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి ఉంటాడు. పరిశుద్ధాత్మ తండ్రి నీలోనికి వచ్చినప్పుడు నీకేం వస్తుంది? వాక్ శుద్ధి వస్తుంది. ఏమొస్తుందండి? ఇది వరకు నువ్వు ఊ అనే మాట ఆఫ్ చేసేస్తాడు. బూతులు ఎందుకు వస్తున్నాయి అంటాడు. అయినా బూతులు వస్తున్నాయంటాడు, మారు మనసు లేదని అర్థం. మీకు మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా. బయటికి పోయి అనర్గళంగా 1.5 గంట పాకిస్తాన్ వెపన్స్ కంటే సీరియస్గా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ క్షిపణుల కంటే ఎక్కువగా మాటలు వదిలేవారు ఉన్నారు కదండి. సామెతల గ్రంథం 12:18 ఉంటుంది. వాళ్ళు మాటలు వింటుంటే ఇక కత్తులు కటార్లు కూడా అక్కర్లేదు. వాళ్ళకి మారు మనసు ఉందా? చెప్పరేమండి. ఉంటే ఆ బూతులు ఎందుకు వస్తాయి? ఒకటి గుర్తుంచుకోండి, నాకు బూతులు వస్తున్నాయి అంటే నీకు సరిగ్గా మారు మనసు లేదు. ఆత్మతండ్రి నీలో లేడు. ఆత్మతండ్రి నీలో ఉంటే బూతులు ఎందుకు వస్తాయండి? వస్తాయా? రావు. షూర్. ఎవరైనా బూతులు మాట్లాడితే పక్కా సరిపోయండి. బ్రదర్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకండి ఇంకా ఈ నటన? ఎవరితోటండి ఈ నటన? జీవించు బయట. ఎవడొద్దనండి నిన్ను? 7.8 బిలియన్ పీపుల్లో నువ్వు ఒకడు అవుతావు. ఎప్పుడైతే ఆత్మ తండ్రి నీలోనికి వచ్చాడో ఏమవుతుంది? ఫస్ట్ వాక్ శుద్ధి వస్తుంది. ఏమొస్తుందండి? వాక్ శుద్ధి అంటే మంచిగా వస్తుంటుంది. ఊ అనేసరికి ఆగిపోతాడు. ఇక రాకుండా చేసేది ఎవరు? ఆత్మ తండ్రి. ఎప్పుడైతే వాక్ శుద్ధి వచ్చిందో అప్పుడు వాక్ శక్తి వచ్చేస్తుంది. వాక్ శక్తి అనగా ఆత్మ తండ్రి ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడినంత ఎవరి ద్వారా? ఆత్మ తండ్రి పలికే మాటలే మాట్లాడుతుంటాడు. యేసయ్య ఎందుకు గద్దిస్తే ఆగిపోయింది? ఆత్మ తండ్రి ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు గనక. అదే ఆ 12 మంది శిష్యులు ఎందుకు అనలేకపోయారు? వారు ఎవరు లేరు? లేదు. ఉంటే వాళ్ళు ఎందుకు భయపడతారు? ఆగాగు పేతురన్న నేనే గద్దిస్తా, దీన్ని ఎంతసేపు అనేవాడు కదా. ఏ తోమో యోహానో
అల్ఫా ఎక్మాడైన యాకోబో ఎవరు అంటల్లా, వాళ్ళలో ఏం లేదు, తండ్రి వెనక తిరుగుతున్నాడు కానీ ఆ విశ్వాసము లేదు, ఆ ఫెయిత్ లేదు. కనుక ఈ వాక్శుద్ధి వాక్శక్తి కావాలంటే ఏం కావాలి? మారు మనసు. అందుకే నేను బ్రతుకున్నంత వరకు చెప్పేది ఒకే ఒక్క మాట, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ పవర్. కూర్చో. పవర్, పవర్. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా ఆటంకం వస్తే ఆ ఆటంకానికి లొంగిపోకండి. నాకు శక్తి ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది, నేను గద్దిస్తాను. ఇప్పుడు నంబర్ 2 ఏం చెప్పాలనా? ఎప్పుడైతే ఇది పొందుకున్నావో, నీవు శక్తి కలిగి ఉన్నావు, నీవు వాక్ శుద్ధి కలిగి ఉన్నావు. ఈ రెండు మర్చిపోకండి. ఈరోజు చెప్పిన దాంట్లో ఫస్ట్ మెట్టులో వాక్ శక్తి ఉన్నది, వాక్ శుద్ధి ఉన్నది. ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో సెకండ్ మెట్టు ఎక్కిస్తున్నాడు తండ్రి. సెకండ్ మెట్టు ఏమిటంటే, నీకే ప్రాబ్లం ఉండని, ఎనీ ప్రాబ్లం, ఐఎమ్ టెలింగ్ యు, ఎనీ ప్రాబ్లం. రాజులు యుద్ధం చేయడానికి వచ్చిన లక్షలాది సైన్యం ఉన్న ఇలా అనమంటున్నాడు. ఎందుకని? నీలో వాక్ శుద్ధి ఉన్నది, వాక్ శక్తి ఉన్నది. ఎందుకనగా ఇప్పుడు దేవదూతల్ని మనకు అలాట్ చేస్తున్నాడు. ఇది మర్చిపోతున్నాం. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే జరిగేది ఏంటి చెప్పండి? అందరు చెప్పాలండి. అందరు మాట్లాడితే ఎంత గొల్లున వస్తుంది సౌండ్. ఎవరో ఒక్కొక్కరు అనగలదు. ఎవరున్నారు? దేవదూతలు మన పక్షాన ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. ఎలీషా ఏమంటున్నాడు? చూడు మిస్టర్ అంటున్నాడు. హిజ్కియా ఏమంటున్నాడు? చూడు అంటున్నాడు. యెషయా గ్రంథం 37:36 ఒక్క దూత చాలు 1,85,000 మందిని కూల్చి పారేస్తుంది. నా పక్కన 1000 మంది పడ్డా, నా పక్కన 10,000 మంది పడ్డా, ఏ గుడారము సోకదు, ఏ చీడ, ఏ పీడ. ఎలా అంటున్నావు అంటే, నీ చుట్టూ ఏముంది? దేవదూతలు. ఎప్పుడు ఉంటుంది? బాప్తిస్మం తీసుకున్నప్పుడు, వాక్శక్తి వాక్శుద్ధి ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ ఏముంటుంది? 103వ కీర్తన దయచేసి తీయండి. 103వ కీర్తన 20-21 వచనాలు చదవండి. చూడండి, తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడు? దూతలతో. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి. చూసారా తండ్రి? ఆగండి. ఇవి ఇలా ఇంటి దగ్గర చదువుకొని అర్థం కావట్లా. ఇక్కడన్నా చెప్పనేయండి. ఇంటి దగ్గర ఎలా చదువుతాం, అందుకే ఏది అర్థం కావట్లేదు. అందుకే గుడికి రమ్మంటున్నది. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. చూసారా? మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటను నెరవేర్చేది ఎవరు? చెప్పరేమండి? దూతలండి. నువ్వు ఏదైతే అంటావు, నా మీదకు పలానా శత్రు సైన్యము వచ్చుతున్నది అన్నప్పుడు వెంటనే దూతలు వింటారు ఆ మాట. విని ఆ శత్రు సైన్యం దగ్గర పోయేది ఎవరు అనుకుంటున్నారు? నీ వాక్కును విన్న దూతలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నీకున్న ప్రాబ్లముకు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రాబ్లంను పట్టుకొని ఇలా పట్టుకొని దూతలు వెళ్తున్నారు. ఎక్కడికి? ఆ ప్రాబ్లం దగ్గరికి. నువ్వు పోవాల్సిన అవసరం లేదు. అందుకే అంటున్నాడు, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించండి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను. కనుక దూతలందరూ కూడా ఎంతసేపు యెహోవా తండ్రి అనగా యేసయ్య ఎప్పుడు మాట చెప్పుతాడా చేసేద్దామని రెడీగా ఉంటారు. ఇప్పుడు నీకున్న ప్రాబ్లము మోకాళ్ళు, నీ రాత్రి ప్రార్థన చేసేసరికి ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పండి. యేసయ్య ఏం చేస్తున్నాడు? దూతలు చెప్పేస్తున్నాడు. దూతలు ఏం చేస్తున్నారు? ఆ ప్రాబ్లం పట్టుకొని ఇంకా ఎక్కడుంది ఆ ప్రాబ్లం? ఊరుకోడు. యేసయ్య ఊరుకోడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేదాకా యేసయ్య. ఎందుకంటే మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి యేసయ్యకి. అది 1,85,000 సైన్యమా, లేకపోతే ఇంకా ఎక్కువైన కష్టమా, లేకపోతే కొండను పీకి అక్కడ ఏమన్నాడు కదా, మందేం పోయింది వేద్దాం పా అనుకుంటారు. ఎప్పుడైతే నీవు మాటలు పలుకుతావో
ఆ మాటను నెరవేర్చుటకు దూతలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతిని మర్చిపోకు. ఇప్పుడు ధైర్యం వచ్చిందండి? కనీసం ధైర్యం వచ్చిందా? ధైర్యం వస్తే ఒకసారి చప్పట్లు కొట్టి హల్లెలూయా అనండి. అసలు దూతలను మన కొరకు ఏర్పాటు చేశాడు. రక్షణ పొందిన వారికి సహాయం చేయడం కొరకు దేవదూతలు ఎప్పుడు సిద్ధంగా. ఇప్పుడు మన దూతలు బయట ఉన్నారండి. ఎంతమంది నమ్ముతున్నారు? హెబ్రీ పత్రిక 1:14 ఏమని ఉంటుంది? వీరందరూ రక్షణ అను శ్వాసము పొందుబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన దూతలు. ఎవరైతే రక్షణ పొందారో వారికి పరిచారం చేయడం అంటే ఏంటి? కొంచెం గ్రాంధికము. పరిచారం అంటే ఏంటి? ఏది కావాలంటే చేస్తారు. పంపబడిన దూతలు. అందుకే నిన్ను రాణి అన్నాడు, మనలోనేమో రాకుమారుడు అన్నాడు. నేతి పొద్దున్న లేస్తుంది అనుకుంటాను, ఎస్ ఐఎమ్ ద సన్ ఆఫ్ లార్డ్ జీసస్. ఏదైనా ప్రాబ్లం ఉందేమో నాకు తెలియదు. ఐ డోంట్ మైండ్. ఆ ప్రాబ్లంతో ఇంకా నాకు తెలియదు. నేను మాత్రము ఆయన బిడ్డను. ఇక అది కూడా లేనప్పుడు ఎందుకండి? నన్ను అడిగితే హాయిగా బైబిల్ పక్క పెట్టి అక్కడ కూర్చోవడం బెస్ట్. ఎందుకు టైం వేస్ట్? నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, తండ్రికి టైం వేస్ట్. కానీ తండ్రి అంటున్నాడు, నా బిడ్డలకు ఏ కొదవా? ఎందుకని దేవదూతను ఏర్పాటు చేశాడు. కనుక ఇప్పుడు నీ నోట పలికే ప్రతి మాట జాగ్రత్తగా పలకాలి. అర్థమైందండి? ఇప్పుడు ఇంత చెప్పింది ఏంటంటే, కొందరు ఇప్పటికీ చెత్త మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. నేను ప్రార్థన చేస్తే నాకెందుకు పిల్లలు పుడతారమ్మా? ఎవరు అంటున్నారు ఈ మాట? నువ్వే అంటుంటే నీకు ఎందుకు వస్తాయి? నీకు నువ్వే ఉల్టా మాట్లాడుతున్నావు. అర్థమవుతుందండి? కొందరు అర్థమవుతుందా? నేను ప్రార్థన చేస్తే ఏం జరగదు, నేను ప్రార్థన చేస్తే అదేం జరిగింది, నేను ప్రార్థన చేస్తే వాడు ఎందుకు పోతాడు, నేను ప్రార్థన చేస్తే ఈ అడ్డంకి ఎందుకు పోద్ది, నేను ప్రార్థన చేస్తే నాకు పిల్లలు ఎందుకు పుడతారు, నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం ఎందుకు పాడైపోద్ది. ఇలా ఉండదు. ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఈ మాట నువ్వు అంటున్నావంటే నీ నోట ఏముంది? వాక్ శుద్ధి ఉంది. కానీ నువ్వు రివర్స్ మాట్లాడుతున్నావు. ఎవడన్నా కారులో కూర్చొని ముందుకు పోవాలంటే రివర్స్ గేర్ వేస్తాడండి. రివర్స్ గేర్ వేసి నొక్కితే వెనక్కిపోతుంటావు, ముందుకేసి నొక్కితే ముందుకు పోతుంటావు. అట్టే నువ్వు ఏం మాట్లాడినా రివర్సే మాట్లాడతావు. కొందరికి అలవాటు అది. ఏది మాట్లాడు రివర్సే మాట్లాడతా. అది జరగదు బ్రదర్. నువ్వు గుడికి పోయొచ్చాను, అరే నీకే కష్టం ఉండే, ఓకో బ్రదర్. అది జరగదు బ్రదర్. నేను ఎగ్జామ్స్ రాశాను, నువ్వు పాస్ అవుతావు, నేను పాస్ కాను బ్రదర్. ఏం మాటలు ఇవన్నీ? హార్మోన్స్ పొందాను బ్రదర్. ఎందుకు ఇవన్నీ? నిజంగానే పొందారు, కానీ ఏం మాట్లాడతారు? చెప్పరేమండి. ఇది ఏమైంది? మనకి అలవాటైంది. ఏమైందండి? ఇప్పుడు నీ అలవాటు వల్ల దేవదూతలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అర్థమైందండి మీ అందరికీ? మొట్టమొదట ఏమన్నావు? ప్రభువా నాకు ఆడు అడ్డంగా ఉన్నాడు, వాడు పక్క జరపనేసరికి వెంటనే యేసయ్య అన్నాడు, వాడిని పక్క జరపనేసరికి అర్జీ పట్టుకొని దేవదూతలు బయలుదేరారు. ఈలోపు అక్కడ పోకమునిపే నువ్వేమంటున్నావు? వాడు పోవడానికి వీల్లేదు అంటున్నావు. ఇప్పుడు దేవదూత ఏం చేయాలి? పోవాలనా ఆగాలనా? నువ్వేగా. నీకు వాక్శుద్ధి ఉంది, వాక్శక్తి ఉంది కదా. ఒకే మాట మీద ఎందుకు ఏడవలేకపోతున్నామండి? నీ ప్రార్థన ఒక ఏడిపే ఏడవండి. ఇవి చెప్పడానికే తండ్రి మనల్ని పిలిచి మాట్లాడుతున్నాడండి. ఎంతసేపు 4 మాటలు మాట్లాడుకోవడం. ఇఫ్ యు టాక్ ఎ వర్డ్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద హెవెన్. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో పరలోకపు తాళం చెవినే నీకు ఇచ్చి ఉన్నాను, నువ్వు వేటిని విప్పుతావో పరలోకంలో విప్పబడుతుంది, వేటిని మూస్తావో పరలోకంలో నేను మూసేస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు కలుగుగాక అంటే దేవదూతలు కలిగేట్టుగా చేస్తారు, వద్దు గాక అంటే అది వద్దేట్టుగా చేస్తారు. బట్ వై డు యు కన్ఫ్యూజ్ ది ఏంజల్స్? నీ నోటితో ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, దూతలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అందుకే యోవేలు గ్రంథం 3:10 ఏమని ఉంటుందంటే, మీ కర్రులను చెడగొట్టి ఖడ్గములుగా చేయుడి. కర్రులు అంటే ఇప్పుడు ఈ చెత్త మాటలు మాట్లాడే ఆ నోరుని ముందు చెత్త తక్కండి.
దాన్ని మంచి వాక్య ఖడ్గంగా చేయండి. ఖడ్గం అంటే ఇట్లంటే సర్రం తెగాలండి, ఇట్లంటే తెగాలి. ఎవడన్నా తుప్పు పట్టిన కత్తి పట్టుకొని ఇద్దని పోతాడా? అరే ఉల్లిపాయలు కోసే కత్తి కూడా షార్పు లేకపోతే ఏం ఉల్లిపాయలు కోస్తామండి? టైలర్స్ ఏమన్నా కత్తిరిస్తే తెగని కత్తిర పెట్టుకొని ఏం బట్టలు కుడతాడండి? నీ నోరే కర్రులాగా తయారైంది. దాన్ని ముందు సానబట్టు, నీ నోరును సానబట్టు, నీ నోరును వాక్శుద్ధిని చేయి. తర్వాత ఏమన్నాడు? మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. తర్వాత ఏమన్నాడు? బలహీనుడు నేను బలాఢ్యుడని అనుకొనవలెను. ఇప్పుడు చెబుదాం హల్లెలూయా. ఈ మాటలు చెప్పండి. నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను. నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను. ఓన్లీ 7 minutes ఆర్ దేర్. ఇప్పుడు చెప్తున్నాను, ఈ మాట ఎట్లా పలకాలి? ఎంతవరకు అర్థమైందండి? మొట్టమొదట వాక్శుద్ధి కావాలి, రెండవది దేవదూతల్ని పని చేయనండి, కన్ఫ్యూజ్ చేయకండి. సాల్మాన్ అటు పోయి అది అక్కడ పెట్టాను, లోపల గబక్కలు వేసి అది అక్కడ ఆగవా, అది అక్కడ బారే, ముందు ఇది పెట్టు, కుర్చీ ఇటు జరుపు, ఇటు కుర్చీ దగ్గర కుర్చీ అక్కడ ఆపు, ఈ స్పీకర్ ముందుకు అసలు నేను పని చేయనిస్తారా? కొందరు పని మనుషులు కూడా ఇట్నే సతాయిస్తుంటారు కదండి. అమ్మ ఇది ముందు చెత్త, పని మనిషిని ఈ చెత్త ఊడు, అది అక్కడ ఆపు, కానీ అది చూడు ముందు టేబుల్, అదొద్దు సార్ వస్తున్నాడు కానీ అక్కడ చూడు, చివరికి అన్ని బారేసి వెళ్ళిపోద్ది. దేవదూతను ఆ విధంగా మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం. నీకు ఏం కావాలో వాక్శుద్ధితో వాక్శక్తితో మోకాళ్ళును నీవు ఆత్మలోకములో నుండి ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు మీరు కొందరు ఉన్నారే ప్రార్థన చేస్తున్నారు, నేను తప్పు పట్టట్లేదు. మీ ప్రార్థనకి సమాధానం రావట్లేదు. కారణం ఏమిటంటే మీరు మారు మనసు పొందకపోతే రాదు. ఆల్ నైట్లు చెయ్యి, 80 రోజులు చెయ్యి, 120 రోజులు చెయ్యి, ఉపవాసం ఉండి డామును పడిపో, ఏ దూత రాడు, ఎవడూ పట్టించుకోడు, కళ్ళు తిరుగుతాయి తప్ప నీకు ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు అసలు ఎవరో పరలోకానికి తెలియదు, ఆత్మలోకానికి నువ్వెవరో తెలియదు. నీకు వీసా ఉండి గ్రీన్ కార్డు ఉంటే అమెరికా పోవచ్చు, నీకు వీసా లేక గ్రీన్ కార్డు లేక దొంగ బండి ఎక్కితే మధ్యలో దింపేస్తారు. ఆత్మలోకములోనికి నువ్వు వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. ఇది మ్యాండేటరీ అంటాను. అప్పుడు నీ చింత, నీ పక్కనే దూతలు ఉంటారు, నీ పక్కన ఇటు దూతలు, ఇటు తిరిగితే చాలు ఇలా చూస్తుంటారు దూతలు. కనుక ఇప్పుడు చెప్తున్నాను, నీకు మాట వదలాలి అంటే నీ మాట తుపాకీ లాంటిది. ఏంటండి? ఏం కాదు చెప్పరు? అర్థమవుతుందమ్మా? తుపాకీ నీకు అర్థమవుతుందమ్మా? తుపాకీ తెలుసా? ఎప్పుడైనా చూసావా తుపాకీని? తుపాకీ అంటే ఇట్లా కాలుస్తే పేలిసిపోద్ది. ఆ తుపాకీ లాంటిది నీ మాట. తుపాకీ లాంటి మాట కాదుగా నోరు. తుపాకీ లాంటిది ఏంటి? నోరు. ఈ నోరు తుపాకీ ఉన్నంత మాత్రాన తూటా లేకపోతే పనిచేయదు. తూటా ఉండాలి కదండి, ఉండాలా లేదా? ఉండాలా లేదా? తూటా లేకుండా తుపాకీ పట్టుకొని తిరిగిన వేస్ట్. అదే ఎవరో కొందరు పట్టుకొని తిరుగుతుంటారు, వాడిని ఏమంటారండి? ఏమంటారు? పిట్టల ద్వారా. సరే, వాడికి తుపాకీ ఉంటుంది కదా, అది చెక్క తుపాకీ, వాడిని పిట్టల ద్వారా అంటారు. అట్నే మన దగ్గర తుపాకీ లేకుండా తిరుగుతుంటే పిట్టల దూరతో సమానం. అంటే మారు మనసు లేని జీవితం. ఇప్పుడు ఆ తూట ఏమిటంటే నీ నాలుక. తుపాకీ ఏమిటి? నోరు. తూట ఏమిటి? నాలుక. ఆ తూటలో మందు కావాలి కదండి. కొన్ని డమ్మీ బుల్లెట్స్ ఉంటాయి, కొన్ని నిజమైన బుల్లెట్స్ ఉంటాయి. ఆ డమ్మీ బుల్లెట్స్కి సౌండ్ వస్తుంది కానీ ఏమి కాదు. నిజమైన బుల్లెట్కి సౌండ్ ఏమో కానీ మనిషి ఎగిరైపోతాడు. కనుక ఇక్కడ 3 కావాలి. ఒకటేంటి? నోరు, తుపాకీ, నాలుక, తూట. మూడవది పవర్. ఇక్కడి నుంచి వస్తుంది. నువ్వు వదిలే తూటలో మందు హృదయంలో ఉంది.
ఆ హృదయము ప్రభువు నందు ఉన్నట్లయితే అందులో జనరేట్ అయ్యే మందు మామూలు మందు కాదు. అర్థమవుతుంది అందరికీ? ఈ మందుతో నిండిన ఆ పవర్తో ఉన్న తూట నోటితో ఎప్పుడైతే అన్నావో ఫట్. కనుక కొందరి దగ్గర మందు ఉంది, తూట ఉంది, తుపాకీ ఉంది, కానీ ట్రిగ్గర్ను కొట్టరు. లోడ్ చేసిన గన్ను నుండి కాల్చకుండా పాడుకొట్టేస్తాడు. అంటే ట్రిగ్గర్ను నొక్కాలి. అదే విశ్వాసం. హల్లెలూయా. అర్థమైందండి? మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఎదుటి ఉన్న శక్తిని బట్టి ఇది వణుకుతుంది. యూజ్ యువర్ ట్రిగ్గర్. లోపల ఉన్న మందుతో ఉన్న తూట, దట్ ఇస్ క్యాట్రిడ్జ్, విల్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్. టంగ్ ద్వారా ఏమవుతుంది? పేలితే తప్పున ఎగిరిపోతాడు. ఇప్పుడు ఏం కావాలి మనకి చెప్పండి? విశ్వాసం కావాలి. అందుకే విశ్వాసంలో రెండు ఉంటాయి. అసలు విశ్వాసం 5-6 టాపిక్లు తీసుకుని నడుస్తుంది, కానీ ఇక్కడ క్లోజ్ చేసే వచ్చేసరి తండ్రి ఏమి ఇస్తాడో చూద్దాం. ఇప్పుడు మనకేం కావాలి? గన్ ఉంది. ఇంకోటి ఏం కావాలి? తూట కావాలి. ఇంకోటి ఏం కావాలి? తూటాలో మందు కావాలి. మందు ఉంటే సరిపోతుందా? ట్రిగ్గర్ నొక్కే శక్తి. ఆ శక్తి ఏమిటి? 4 చెప్పాను. ఒకటి గన్. గన్ అంటే ఏంటి? నోరు. గన్ అంటే ఏంటి? రేపు మీరు చెప్పాలని అందరూ చెప్పాలి. ఇప్పుడు ఇంటికి పోయి చెప్పాలి. అందరికీ చెప్తే వాళ్ళు వస్తారు. వచ్చే ఆదివారం మళ్ళీ గుడికి వస్తారు. ఓహో, ఈ తుపాకీలు ఏంటో తెలుసుకుందామని. నోరు. రెండోది తూట అంటే నాలుక. మూడవది మందు. ఆ మందు లేని తూటాలు ఉంటాయి కొన్ని, ఉట్టిన డామ్ అంటాయి, ఏమీ కావు. ఇంకోటి ఏంటి? ట్రిగ్గర్ నొక్కడం అంటే విశ్వాసము. అందుకే కొందరు చూశారా, దెయ్యం పట్టిన వాడి దగ్గర గబగబా పరిగెత్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ ఐ కర్స్. అసలు ఇక్కడ ఏం లేదు, గను లేదు, తోట లేదు, మందు లేదు, విశ్వాసం లేదు. ఇది ఎందుకు పోద్ది? ఈ గన్ను పేలేది ఎప్పుడు? ఇది పారిపోయేది ఎప్పుడు? అసలు నువ్వు ఏమనకుండానే ఎక్కి పట్టేట్టు కొట్టినట్టు డావును పడిపోద్ది. హల్లెలూయా. అదే లాజరు సమాధి ముందుకు పోయి మనమైతే ప్రార్థన ఎలా చేస్తుంది? పొర్లి చేస్తాం. లాజరు బయటికి రా, లాజరు బయటికి రా, నేను 40 రోజులు ఉపవాసం ఉన్న, లాజరు బయటికి రా, లాజరు. ఎందుకు వస్తాడు? వస్తాడా? నువ్వు లాజరు బయటికి రా నేను ఎన్నిసార్లు పొర్రినా? అదే యేసయ్య అన్నాడు, వర్డ్. హృదయంలో నుంచి మందు గుండుతో ఉన్నటువంటి ఒక నాలుకను నోటి ద్వారా ట్రిగ్గర్ నొక్కితే లాజర్ కమ్ అవుట్ అన్నాడు. అంతే, నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. అది మనకు ఉండాలి. హల్లెలూయా. సమయం అయిపోయిందని నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. కనుక ప్రియులారా, ఇక వచ్చే వారం ఇంకా చెప్పడం దేనికి, కానీ తండ్రి ఏం చెప్తే అది చెప్తాను. ఎప్పుడైనా సరే మీ నోరును విప్పి 3 విధాలుగా చెప్పాను. ఒకటి వాక్శుద్ధి, వాక్శక్తి. రెండవది మన తరపున ఎవరు పనిచేస్తున్నారు? మూడవది నీ చేతిలో తుపాకీ ఉందనండి. నా చేతిలో గన్ను ఉంది, నా నోట మాట ఉంది. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 చదవండి. చాలదండి, 3 మాటలు చాలు. వాక్యం ఎక్కడుంది? నీ యొద్ద ఉంది. ఇంకా నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అంటే ఏంటి? నీ నోట్లో ఉన్నదేమిటి? నీ హృదయంలో ఉన్నదేంటి? అదేమిటి? గన్ను. అబ్బా, అర్థమవుతుందో లేదోనండి. గన్ను అదేమిటండి?
గన్ను ఎప్పుడైతే వాడతావో శత్రువులందరూ డామును పడిపోతారు. ఎంతమందికి విశ్వాసం కలిగిందండి ఈరోజు? యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటే అతి మంచిది. స్తుతించుటే అతి మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి మనలను తండ్రి అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని మీకు మళ్ళీ ఆదికాండంలోకి వెళ్ళి ఒక మాట చెప్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడైన యెహోవా ఈలాగు వారిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడైన యెహోవా ఈలాగు ఆశీర్వదించెను, మీరు అనగా ఆదాము హవ్వలను, ఈనాడు మనతో, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఇక్కడ దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడా? చెప్పరేమండి? కాదు, ఇప్పుడు మనతో మాట్లాడు. కాదు, అసలు వాళ్ళతో మాట్లాడలే, ఆశీర్వదించేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు అండి. ఇది బ్లెస్సింగ్స్. ఇవి ఆదాముతో గాని అవ్వతో గాని మాట్లాడటం కాదు, ఇది దీవెన. వాళ్ళు విన్నా జరుగుతుంది, వినకపోయినా, వాళ్ళు నిద్రపోయినా, వాళ్ళు మెలకు ఉన్నా కనుక ఈ దినాన తండ్రి అవే బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది దాన్ని నిండించి విస్తరించి లోపరుచుకోమని. అదేవిధంగా నీకున్న వాక్శుద్ధి శక్తి ప్రకారముగా నీవు కూడా నీ బిడ్డలను ఆశీర్వదించవచ్చు. అందుకే యాకోబు పిల్లల్ని పిలిచి ఆశీర్వదించాడు. అందుకే ఇస్సాకు పిల్లల్ని పిలిచి యాకోబును ఆశీర్వదించాడు. ఆదికాండం 27-28లో యాకోబు తన బిడ్డలను పిలిచి ఆశీర్వదించాడు. ఆదికాండం 49వ అధ్యాయం 1-22 వచనాల్లో. మోషే యెహోషువను పిలిచి ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో. ఈనాడు నీకు అదే పవర్ను తండ్రి ఇచ్చాడు, నువ్వు కూడా ఆశీర్వదించవచ్చు. ఎప్పుడు నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించాలంటే వాక్శుద్ధి, వాక్శక్తి, మారు మనసు, బాప్తిస్మము అవసరము. Then you will have power to give instructions to the nature even. వర్షమా అవుతుంది. తెల్లవాళ్ళు బూతులు మాట్లాడుతూ 39 అబద్ధాలు ఆడుతూ కొందరు నటిస్తూ ఉంటారు. వాక్శుద్ధి లేదు, వాక్శక్తి లేదు. అటువంటి వాళ్ళు కనపడితే పక్కకు జరిపేయండి. అందుకే వారు ఎంతటి వారైనా నాకు సంబంధం లేదన్నాడు గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో. ఐ డోంట్ మైండ్. పక్కకు జరిపేయండి, పక్కకు జరిపేయండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11, 13 వచనాల్లో కూడా, యూదా పత్రిక 12, 13 వచనాల్లో కూడా, రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాల్లో కూడా
డోంట్ అలౌ దెమ్ టు కమ్ విత్ యూ ఆర్ టు టాక్ విత్ యూ. వాక్శుద్ధి లేదు, వాక్శక్తి లేదు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దేనికి? అందరం లేచి నిలబడదాం.